హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్దంకి అబ్బాయి కావలి అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సారీ గాయ్స్, చాలా లేట్ అయింది బ్లాగ్ పోస్ట్ చేయడానికి. ఒక టూడ్లర్ మోమ్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎన్ని వర్క్స్ ఉంటాయో మీరే అర్థం చేసుకోవాలి. చాలా కష్టమైపోతుంది అసలు వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇంకా ఇప్పటి నుండి లేట్ అవ్వకుండా టైంకి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. అండ్ ఇదైతే మా డే 1 ఆఫ్ ద టూర్ ఢిల్లీ అనమాట. ఫస్ట్ అయితే మేము లోటస్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఇదే లోటస్ టెంపుల్. By creating an imaginary picture. Usually it's something that moves. ఏంటి ఎవరెవరినో చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? అదిగోండి నేను మిల్కీ అలా వాక్ చేస్తూ వెళ్తున్నాం. చూడండి, కనిపించామా? అదిగో వచ్చేసాం. హాయ్, సే హాయ్. మిల్కీ సిగ్గుపడుతుంది. దేనికి మిల్కీ సిగ్గుపడుతున్నా? యాక్చువల్గా ఈరోజు అయితే మిల్కీ బర్త్డే. ఎస్ గాయస్, ఆ రోజైతే మిల్కీ బర్త్డే, అంటే సెప్టెంబర్ 8th అనమాట. అప్పుడు వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానైతే అనుకోవద్దు. చెప్పాను కదా, చాలా ప్రాబ్లం అయిపోతుంది ఎడిటింగ్ అన్నిటికీ. అండ్ గాయస్, ఈ ట్రిప్ గురించి చెప్పాలంటే మేమైతే ఏ ట్రావెల్స్ ద్వారా అయితే వెళ్ళలేదు. మా ఓన్గా మేమే అన్నీ బుక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అండ్ నైట్ హోటల్లో స్టే చేసాము. దాని ముందు రోజే మిల్కీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం కదా నైట్ 12కి. ఆల్రెడీ మీరు ముందు వీడియోలో కూడా చూసే ఉంటారు. అండ్ మార్నింగ్ ఫస్ట్ అయితే లోటస్ టెంపుల్కి వచ్చేసాము. ఢిల్లీలో వెదర్ ఎలా ఉందంటే అటు హాట్గా లేదు, ఇటు కూల్గా లేదు, మోడరేట్గా ఉంది. బట్ కొంచెం సేపు అయ్యేసరికి అయితే ఫుల్ స్వెట్ వచ్చేసింది. మా అమ్మాయి చూడండి ఎంత బాగా ఫోటోస్ ఇచ్చేసిందో. చాలా క్యూట్గా ఆ రోజైతే ఫొటోస్ తీపిచ్చేసుకుంది మిల్కీ. ఇవన్నీ తనకి ఫ్యూచర్లో మెమరీస్ అయిపోతాయి కదా. మేము న్యూ వ్లాగర్స్ కదా, అంటే రీసెంట్గానే స్టార్ట్ చేసాం కదా. సో మాకే కొంచెం కొత్తగా ఉంది ఇలా వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాలంటే. ఆల్మోస్ట్ అయితే మొత్తం కవర్ చేయలేకపోయాము వీడియోస్లో, బట్ కుదిరినంత వరకు అయితే చేసాము. అండ్ లోటస్ టెంపుల్ తర్వాత మేమైతే ఇస్కాన్కి వెళ్ళాము. ఇదే ఇస్కాన్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, వీకెండ్ మాత్రం ఎవ్వరు ఢిల్లీకి అయితే వెళ్ళొద్దు. ఎక్కడ చూసినా ఫుల్ క్యూ అనమాట. ఈవెన్ ఎంట్రీ టికెట్స్ దగ్గర కూడా ఫుల్ క్యూ ఉంది. ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్. అసలు సరిగ్గా ఎంజాయ్ అయితే చేయలేకపోయాం మేమైతే. మేబీ నార్మల్ డేస్లో ఉంటే ఇంకొంచెం మేబీ అన్నీ బాగా చూసేవాళ్ళమేమో అని అనిపించింది. అండ్ మా ప్లాన్ ఏంటంటే ఢిల్లీలో 2 days స్టే చేయాలని. బట్ ఆల్రెడీ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల 1 day అంతా మాకు అక్కడే లాస్ అయిపోయింది. ఇంకా
రిమైనింగ్ 1 డే మాత్రమే మేము ఢిల్లీలో చూడగలిగాం. Hare Krishna, Hare Krishna. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama. యాక్చువల్లీ ఇస్కాన్ వెళ్ళాలని అయితే మా ప్లాన్లో అయితే లేదు, బట్ ఆ రోజు మిల్కీ బర్త్డే కాబట్టి టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళామన్నమాట. भैया बैग ఓకే. थैंक यू. ఇండియా గేట్ దగ్గర ఇలా అయితే మిల్కీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసామన్నమాట. అండ్ అక్కడ ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, మేము వాళ్ళ హెల్ప్తోనే ఇలా వీడియో కూడా రికార్డ్ చేయగలిగాము. ఇక్కడైతే కొంచెం మాకు ఫోటోషూట్ జరిగింది ముగ్గురికి. నేను మిల్కీకి ఏ యాంగిల్లో ఫోటో తీయాలి అని చెప్పి ఇలా చెప్తున్నాను అనమాట. కేక్ లేకుండా తనకి సింగిల్ ఫోటో తీయడానికి అయితే చాలా ట్రై చేసాం, బట్ మా వల్ల అయితే కాలేదు. కేక్ లేకుండా అయితే అది అసలు ఉండట్లేదు. బట్ బాగున్నాయి, బికాజ్ తన బర్త్డే కాబట్టి విత్ కేక్ కూడా బాగున్నాయి అన్నమాట ఫొటోస్. నేను నెక్స్ట్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చూడండి ఎలా వచ్చాయో. అండ్ గాయస్, మా వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఢిల్లీ వెళ్తే మాత్రం ఇక్కడ కన్ఫర్మ్గా బార్గెన్ చేయండి, బికాజ్ ఫోటోగ్రాఫర్స్ చాలా ఎక్కువగా కాస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఈచ్ ఫోటో 20 రూపీస్ అలానే మినిమం అదనమాట. బట్ వాళ్ళు ముందు చాలా రేట్ చెప్పేస్తున్నారు, సో మనం బార్గెన్ చేస్తే కొంచెం తగ్గిస్తున్నారు అనమాట. సో కేర్ఫుల్ గాయస్.
ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ అనమాట. చూడండి, కొంచెం కామెడీగా ఉంటుంది. బట్ ఇవన్నీ నిజంగా మేము పడిన తిప్పలన్నమాట. ఎన్నో తిప్పలు పడితే కానీ మాకు ఇక్కడ అన్ని మంచి ఫొటోస్ అయితే రాలేదు. ఇక్కడైతే చాలా ఇరిటేట్ చేసేసారు. మేము ఆల్రెడీ ఫొటోస్ తీయించుకున్నాం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి కావాలని చెప్పి ఏదో ఒక రీజన్తో మాట్లాడాలని అయితే ట్రై చేశారు. చాలా చిరాకు వచ్చేసింది అసలు ఇక్కడైతే మాకు. వెల్కీ మెయిన్ రోడ్ నేను చూస్తే చాలా దగ్గరగా అనిపించింది. బట్ వాక్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంది. సర్టెన్ డిస్టెన్స్ వరకు వెళ్ళాము. ఆ తర్వాత అయితే ఇంకా మా వల్ల కాలేదు. సో సమ్ వాట్ లాంగ్ డిస్టెన్స్ నుంచే చూసి ఇంకొచ్చేసాం అనమాట ఇండియా గేట్ని. నెక్స్ట్ అయితే జమ్మా మసీద్కి వెళ్తున్నాము. అక్కడ వరకు అయితే క్యాబ్ వెళ్ళదన్నమాట. సో క్యాబ్ ఒక దగ్గర ఆపేశారు. అక్కడ నుంచి ఇలా షేర్ ఆటోస్, నార్మల్ ఆటోస్ ఉంటాయన్నమాట, రిక్షాస్ అలా. సో వాటిలో వెళ్ళాలన్నమాట మనము. అండ్ ఆన్ ద వేలో అయితే మనకి చోర్ బజార్ వస్తుంది. ఇదే చోర్ బజార్. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏమి ఉండవన్నమాట. అన్నీ కొంచెం చీప్గా అలా దొరుకుతాయి. బట్ ఇక్కడ షాపింగ్ చేసే వాళ్ళైతే కొంచెం కాషియస్గా ఉండాలి. బికాజ్ ఎక్కువ దొంగలు ఎక్కువ ఉంటారు అన్నమాట. ఇక్కడ మనకు తెలియకుండానే మన వాలెట్స్ అండ్ మొబైల్స్ అలాంటివి ఈజీగా స్టోర్ చేసేస్తారు. ఇదే జమ్మా మసీద్. ఇది సేక్రెడ్ ప్లేస్ కదా. సో లోపలికి ట్రెడిషనల్ లుక్లోనే వెళ్ళాలంట. ఈవెన్ స్లీవ్లెస్ డ్రెస్ని కూడా అలో చేయట్లేదు. నేనైతే లోపలికి వెళ్ళలేదు. బట్ అక్కడైతే మనకి స్ట్రక్స్ లాంటివి అలా ప్రొవైడ్ చేస్తున్నారు.
నెక్స్ట్ అయితే రెడ్ ఫోర్ట్కి వెళ్ళాము. ఇక్కడ మరీ టూ మచ్ అండి, అసలు ఎటు చూసినా ఫుల్ జనాలు. ఈవెన్ ఎంట్రీ టికెట్ దగ్గర కూడా ఒక 1 కిలోమీటర్ వరకు క్యూ ఉంది. అప్పటికే మిల్కీ స్లీప్ వేసేసింది, మా పని కూడా అయిపోయింది. మేమైతే జస్ట్ అవుట్ సైడ్ వ్యూ ఒకటే చూసి వచ్చేసాము. లోపల సమ్ షాపింగ్ ప్లేస్ ఏదో ఉంది అలా అన్నారు, బట్ మాకు అప్పటికే ఇంకా అయిపోయిందనమాట. సో ఇంకా వెళ్ళలేదు లోపలికి. రెడ్ ఫోర్ట్ తర్వాత అయితే మేము రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. కొంచెం సేపు ఫ్రెష్ అయ్యి మిల్కీకి లంచ్ పెట్టేసి తర్వాత వచ్చామన్నమాట మళ్ళీ బయటికి. అండ్ రూమ్కి వెళ్ళే వేలో అయితే కనోట్ ప్యాలెస్ ఉంది, అది ఫుల్ టు షాపింగ్ ఏరియా, అన్ని బ్రాండ్స్ అవైలబుల్ అనమాట అక్కడ. అది కూడా జస్ట్ అవుట్ సైడ్ నుంచే చూసామన్నమాట. అండ్ ఈవినింగ్ అయితే మేము అక్షర్ధామ్కి వెళ్ళాము, చాలా బాగుంది. అండ్ అక్కడ లేజర్ షో అయితే ఇంకా బాగుంది. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అదైతే మిస్ కాకుండా చూడండి. గైస్, ఇలా మా ప్రయాణం అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసుకుంటాం. మళ్ళీ ట్రిప్కి అయితే మళ్ళీ బయలుదేరుతున్నాము. ఫ్యామిలీ ఇన్ బ్లాక్. ఇదే అక్షర్ధామ్. అక్కడైతే ఫోన్స్ కెమెరాస్ ఏం అలో లేవు లోపలికి, సో మేమైతే ఏమీ కవర్ చేయలేకపోయాము. బట్ చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, అసలు మిస్ అవ్వద్దు. అండ్ దట్స్ ఇట్ గాయ్స్, మేము చూసిన ప్లేసెస్ అయితే ఇవే అనమాట ఢిల్లీలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.